నమస్తే. ముందుగా వంశీ టీవీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ధర్మస్థలి గురించి. ఈ మధ్య కాలంలో చాలా ధర్మస్థలి గురించి వార్తలు అనేటివి చక్కర్లు కొడుతున్నాయి. సో, నాకు తెలిసిన వివరాల ప్రకారం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2 తెలుగు రాష్ట్రాల భక్తులకు తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ధర్మస్థలి సైతం అదే విధంగా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం కాగా, ఈ పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారి సందర్శిస్తే తీరని కోరికలు సైతం ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు. నేత్రావతి నది తీరంలో బెల్తంగడి తాలూకాలో మంజునాథుడి పేరుతో శివుడు ఇక్కడ కొలువై ఉండగా, రోజుకు కనీసం 10,000 నుంచి 15,000 మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు ఉచిత భోజనంతో పాటు ఉచిత వసతి కూడా లభిస్తుంది. శివరాత్రి పండగ సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య 50,000కు అటు ఇటుగా ఉంటుందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ ఆలయంలోని శివలింగం అన్నప్ప దైవం అనే హెగ్డే కుటుంబానికి చెందిన వ్యక్తి చేత ప్రతిష్ఠించబడింది. ఈ శివలింగం మంగళూరు ఆలయంలోని శివలింగం కాగా, శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అన్నప్ప దైవం ఎవరికి కనిపించకుండా పోయారని పురాణాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ధర్మ సంస్థాపన చేయడానికి కృషి చేస్తున్న ప్రాంతంగా గుర్తింపును సొంతం చేసుకున్న ధర్మస్థలలో అధర్మ కార్యక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు, దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు నమ్మలేని నిజాలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే, ఈ గుడికున్న ప్రత్యేకతలు మీకు తెలియడానికి కోసం. కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని వారాల నుంచి ధర్మస్థల పేరు ప్రఖ్యాతలకు విఘాతం కలిగించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ಧರ್ಮಸ್ಥಳದಲ್ಲಿ ಸೌಜನ್ಯಗಳ ಪರವಾಗಿ ನ್ಯಾಯ ಕೇಳ್ತಾ ಕೆಲಸ ಮಾಡ್ತಿರೋ ಪತ್ರಕರ್ತರ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಮಾಡಿರೋದು ಖಂಡನಾರ್ಹ. ಇಂಥ ಗೂಂಡಾಗಳಿಂದಾನೇ ಲಕ್ಷಾಂತರ ಜನರು ಪೂಜಿಸುವ ಮತ್ತು ಗೌರವಿಸುವ ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಕೆಟ್ಟ ಹೆಸರು ಬರ್ತಾ ಇರೋದು, ಕಳಂಕ ಬರ್ತಾ ಇದೆ. ಧರ್ಮಸ್ಥಳ ಮತ್ತು ಸೌಜನ್ಯ ಹೋರಾಟಗಾರರ ಹತ್ರ ನಂದೊಂದು ಪ್ರಶ್ನೆ ಇದೆ ಸರ್. ನಿಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ಹೆಣ್ಮಕ್ಳು ಇಲ್ವಾ ಸರ್? ನಿಮಗೆ ಅಕ್ಕ, ತಂಗಿ, ಅಮ್ಮ ಇವ್ರು ಯಾರು ಇಲ್ವಾ ಸರ್? కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు నుంచి దాదాపుగా 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మస్థలలో అస్థిపంజరాలు బయటపడడం దేశంలోని ప్రజలను, ధర్మస్థలలో కొలువై ఉన్న శివుడిని ఆదరించే భక్తులను భయప్రాంతులకు గురి చేసింది. 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో లెక్కకు మించి అసహజ మరణాలు చోటు చేసుకున్నాయి. ఊహించని స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్న కొన్ని కుటుంబాలు ధర్మస్థలను సందర్శించడానికి వచ్చిన మహిళలను, కొంతమంది మైనర్లను, తమకు ఎదురు తిరిగిన మహిళలను టార్గెట్ చేసి వాళ్ళను చంపేసి పూడ్చిపెట్టారని ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు విజిల్ బ్లోయర్ చెప్పిన విషయాల ద్వారా వెల్లడైంది. ఈ ఘటనలకు సంబంధించి ఎన్నో అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిట్ను నియమించగా, సిట్ దర్యాప్తులో నేత్రావతి నది సమీపంలో ఒక అస్థిపంజరానికి సంబంధించిన అవశేషాలతో పాటు చీర బయటపడింది. ఇవి లభ్యం కావడం ధర్మస్థలపై ఇన్ని రోజుల పాటు ప్రచారంలోకి వచ్చిన వార్తలు నిజమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన మహిళల్లో కొందరిపై లైంగికంగా దాడి సైతం జరిగిందని సిట్ అధికారుల దర్యాప్తులో తెలుస్తోంది. ಜನರನ್ನು ಕಲಿಸಿದ್ದಾರೆ. ಈ ವಿಷಯವನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ಘಟನೆಗಳಾಗಿದೆ ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ಇಂಡಿವಿಜುವಲ್ ಎಫ್ಐಆರ್ ಮಾಡಿ ಎಲ್ಲರ ಮೇಲೇನು ಇಂಡಿವಿಜುವಲ್ ಆಗಿ ಕಾನೂನು. ధర్మస్థలలో సామూహిక ఖననం జరిగిందని, వైరల్ అవుతున్న వార్తలు సైతం నిజమేనని దొరుకుతున్న ఆధారాలతో ప్రూవ్ అవుతోంది. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ జరిపిన దర్యాప్తులో పొలిటికల్ గా బలంగా ఉన్న ఒక కుటుంబం ఈ ఘటన వెనుక ఉందని వెల్లడైంది. కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ వ్యవహరించడం ద్వారా ఈ కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లు తెలిసినా వెల్లడించడానికి అక్కడి ప్రజలు జనుకుతున్నారు. ఈ నేతల పేర్లను బయట పెడితే గతంలో ఎదురు తిరిగిన కొంతమందికి ఏ గతి పట్టిందో వాళ్లకు అదే గతి పడుతుందని భావిస్తున్నారు. అలాంటి ధర్మస్థల పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన అందమైన, ఒంటరిగా లేదా భాగస్వామితో వచ్చిన మహిళలను ఈ విషయాల గురించి పోలీసులకు సైతం సమాచారం ఉన్నా ఆ కుటుంబానికి ఎదురు తిరిగే ధైర్యం లేక వాళ్ళు చోద్యం చేసేవారని తెలుస్తోంది. ధర్మస్థల 14వ పాయింట్లో నేలపైనే అస్థిపంజరాలు కనపడగా, ఇప్పటికీ కూడా అసలు దోషులకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడి కావడం. దుండగులు రిజర్వ్ ఫారెస్ట్లో శవాలను సమూహికంగా పూడ్చిపెట్టారంటే వాళ్ళ బలం స్థాయి ఎప్పటిదో అర్థమవుతోంది.
2000 సంవత్సరం నుంచి 2014 వరకు ధర్మస్థల ప్రాంతంలో 250 మహిళల మిస్సింగ్ కేసులు నమోదు కాగా అనధికారికంగా ఈ సంఖ్య దాదాపుగా 2 లేదా 3 రెట్లు ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూలై 3వ తేదీన విజిల్ బ్లోయర్ అలియాస్ భీమసేన ఫిర్యాదు వల్ల ఈ విషయాలు వెలుగులోకి రాక ధర్మస్థలకు వెళ్లాలంటే భక్తులు భయాందోళనకు గురయ్యేలా ఈ సంఘటన ఒకంత సంచలనం రేపింది. తాజా ఘటనల నేపథ్యంలో గతంలో మిస్ అయిన మహిళల ఫైళ్లు మళ్లీ తెరుచుకున్నాయి. దాదాపుగా 12 సంవత్సరాల క్రితం ధర్మస్థల సమీపంలో ఉండి ఒక మహిళా అధికారి ప్రమోషన్ కు ఒక కీలక నేత అడ్డుపడగా ఆ మహిళ కోర్టును ఆశ్రయించి ప్రమోషన్ ను పొందింది. ఈ విషయం తెలిసిన వెంటనే సదరు నేత ఆ మహిళ ప్రాణాలు పోయేలా చేశారు. మరో మహిళ తన కూతురితో కలిసి ధర్మస్థలను సందర్శించగా ఆ సమయంలో తన కూతురు అత్యాచారానికి గురైందని అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించిన తనపై కొందరు దాడి చేసి 3 నెలల పాటు స్పృహ లేని స్థితిలో ఆసుపత్రిలో ఉండేలా చేశారని, ఆ తర్వాత ఇంటికి వెళ్ళగా ఇంటిలోని ఆధారాలన్నీ దగ్ధమై ఉన్నాయని సదరు మహిళ వాపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మస్థల చుట్టూ జరిగిన ఘోర ఘటనల్లో సినిమాలను మించిన ట్విస్టులు ఉన్నాయి. ధర్మస్థల ఒకప్పుడు దేవాలయమని ఇప్పుడు శ్మశానమని కొందరు నేతలు వాపోతున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ధర్మస్థల గురించి వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న యూట్యూబ్ వీడియోలపై నిషేధం విధించింది. ప్రభుత్వం జోక్యం చేసుకున్న సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నా అసలు నిందితులకు శిక్ష పడుతుందనే నమ్మకం అయితే ఎవ్వరికీ కలగడం లేదు. ఈ ఘటనలో ఆలయం ట్రస్ట్ సభ్యుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒళ్ళు గగ్గురు పుడిచే ఈ ఘటనలో అసలు సూత్రధారులు వెలుగులోకి వస్తారో లేక కొత్త వివాదాలను తెరపైకి తెచ్చి ధర్మస్థల దోషులకు శిక్ష పడకుండా తెర వెనుక ఎవరైనా చక్రం తిప్పుతారో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు అఫీషియల్ గా సిట్ అధికారులు 15 మంది ఎముకలు మాత్రమే లభ్యమయ్యాయని చెబుతున్నా ఈ సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సిట్ అధికారుల దర్యాప్తు తీరుపై పలు అనుమానాలు ఉన్నాయని, విచారణకు సంబంధించి ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చూడాలని, అలా జరిగితే మాత్రమే ఎన్నో కుటుంబాల ఆవేదనకు ప్రభుత్వం తగిన న్యాయం చేసినట్టు అవుతుందని ధర్మస్థలని సందర్శించిన భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ధర్మస్థలంలో జరిగిన దృశ్యాల పాపం వెనుక అసలు వాస్తవాలు తెలియాలంటే చాలా సమయం పట్టే అవకాశాలుండగా దోషులెవరైనా ఎంతటి వారైనా వారికి గతంలో ఎప్పుడూ విధించినటువంటి కఠినమైన శిక్షలు విధించాలని సామాన్యులు సైతం ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోతున్నారు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన నీచులకు ఎలాంటి శిక్షలు విధిస్తే బాగుంటుంది? ఎవరి ఒత్తిడి తమపై లేకుండా సిట్ అధికారులు నిపక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారా? ఈ ఘటన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశం ఉందా? సో చూసారు కదా వ్యూవర్స్, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను మీ కామెంట్ రూపంలో వెలువరచండి. మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.